హాయ్, దిస్ ఈజ్ ఉదయ్ కుమార్. సో ఈరో క్లాస్లో మనం ఏంటంటే రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ జనరేటర్కి షీల్డింగ్ ఎందుకు ప్రొవైడ్ చేస్తారు, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. సో జనరల్గా మనకు ఈ యొక్క రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ జనరేటర్కి షీల్డింగ్ దేనికి ప్రొవైడ్ చేస్తామంటే, ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మ్యూజిక్ సిస్టమ్ తీసుకోండి, ఒక మ్యూజిక్ స్టూడియో తీసుకోండి. దాని చుట్టూ మనం ఏం చేస్తామంటే సౌండ్ ప్రూఫ్ వాల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. ఎందుకు ఆ సౌండ్ ప్రూఫ్ వాల్స్ ప్రొవైడ్ చేస్తాము అంటే, లోపల ఉండే సౌండ్ బయట రాకుండా ఉండేదానికి, బయట ఉండే నాయిస్ లోపల పోకుండా డిస్టర్బెన్స్ లేకుండా ఉండేదానికి మనం ఏం చేస్తామంటే సౌండ్ ప్రూఫ్ వాల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం ఒక మ్యూజిక్ సిస్టంలో. సేమ్ అదేవిధంగా ఈ యొక్క రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ జనరేటర్కి ఈ షీల్డింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అంటే ఈ యొక్క రేడియో ఫ్రీక్వెన్సీ అనేది డిస్టర్బ్ కాకుండా వితిన్ లూప్లోనే ఉండేటట్టుగా మనం ఏం చేస్తారంటే ఈ షీల్డింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో జనరల్గా మనకి ఏంటంటే ఈ షీల్డింగ్ కాఫర్ కానీ అల్యూమినియంతో కానీ మనం మేడప్ ఆఫ్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఈ రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ జనరేటర్కి షీల్డింగ్ ప్రొవైడ్ చేయకపోతే ఎలాంటి డ్రాబ్యాక్స్ ఉంటాయి, ఒకవేళ ప్రొవైడ్ చేస్తే ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే ఈ యొక్క రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ జనరేటర్కి ఎక్స్టర్నల్ ఇంటర్ఫరెన్స్ ఫస్ట్ కన్సిడర్ చేసుకుంటే, ఈ ఎక్స్టర్నల్ ఇంటర్ఫరెన్స్ అంటే ఏమేమి వస్తాయంటే మనకు మొబైల్ ఫోన్స్ కానీ, వైఫై కానీ, టీవీ కానీ, పవర్ లైన్స్ అలాంటి వాటి నుంచి వచ్చే ఈ యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫరెన్స్ వల్ల ఏమైపోతుందంటే సిగ్నల్ అనేది డిస్టర్బ్ అవుతుంది అన్నమాట. సిగ్నల్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. సో దాన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి మనం ఏం చేస్తారంటే ఇక్కడ ఈ యొక్క ఎక్స్టర్నల్ ఇంటర్ఫరెన్స్ని ఓవర్కమ్ చేసుకోవడానికి మనం ఏం చేస్తాం, షీల్డింగ్ అనే దాన్ని ప్రొవైడ్ చేసుకుంటాం. అదేవిధంగా ఇంటర్నల్ లీకేజ్ అంటే ఏమవుతుందంటే, నాకు ఇప్పుడు ఏదైతే ఒక జనరేటర్ ఉంటుందో ఈ యొక్క సిగ్నల్ జనరేటరు ఒక సెక్షన్లో మనకు వచ్చే సిగ్నల్ అనేది ఇంకో సెక్షన్లో లీక్ అయిందనుకోండి, అదేమవుతుంది ఫీడ్బ్యాక్ ద్వారా అనదర్ సెక్షన్కి వెళ్ళేసి అక్కడ నాకు డిస్టార్షన్ కానీ అన్స్టెబిలిటీ కానీ వస్తుంది అన్నమాట. అంటే ఈ యొక్క రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ అనేది ఒక సెక్షన్ ఏదైతే సెక్షన్ ఉంటుందో ఆ సెక్షన్లో మనకు జనరేట్ అయింది అనుకోండి, సిగ్నల్ అనేది ఆ సెక్షన్ వరకే అది లిమిట్ అయి ఉండాలి. అలా కాకుండా నాకు పక్క సెక్షన్కి ఏమవుతుంది, త్రూ ఫీడ్బ్యాక్ ద్వారా కానీ ఇలా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే నాకు అది డిస్టార్షన్ అవుతుంది, సిగ్నల్ అనేది డిస్టార్షన్ అవుతుంది, ప్లస్ దాంతోపాటుగా అన్స్టెబిలిటీ కిందకు వచ్చేస్తుంది. సో దీన్ని ఓవర్కమ్ చేసుకుంటూ మనం ఏం చేస్తామంటే ఈ యొక్క షీల్డింగ్ అనేదాన్ని ప్రతి సెక్షన్ సిగ్నల్కి ఆ సెక్షన్కే లిమిట్ అయ్యేలా చూస్తాం అన్నమాట. ఇది ఇంటర్నల్ లీకేజ్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ యొక్క రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ జనరేటర్కి సిగ్నల్ ఏదైతే ఉంటుందో దాని ప్యూరిటీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, ఇప్పుడు ఈ యొక్క రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ జనరేటర్ అనేవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి అన్నమాట. ఈ సెన్సిటివ్ ఉండే వాటిని యూస్ చేసుకొని మనం ఏం చేస్తారంటే ఏదైతే రిసీవర్ ఉంటుందో ఆ రిసీవర్స్ని టెస్ట్ చేసుకోవడానికి మనం దీన్ని యూస్ చేస్తాం. రిసీవర్స్ యొక్క సిగ్నల్స్ని టెస్ట్ చేసుకోవడానికి మనం ఏం చేస్తారంటే ఈ రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ జనరేటర్స్ అనే దాన్ని మనం యూస్ చేసుకుంటాం. ఇదేమవుతుందంటే నాకు స్మాల్ నాయిస్, హార్మోనిక్స్ కూడా మనకేమవుతుందంటే మనకు వచ్చే సిగ్నల్లో స్మాల్ నాయిస్ కానీ హార్మోనిక్స్ ఉండడం వల్ల ఏమైపోతుందంటే మనం ఏదైతే టెస్ట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ టెస్టింగ్ యొక్క రిజల్ట్ అనేది రాంగ్గా చూపించడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో దానివల్ల నాకు ఏమవుతుందంటే నాకు టెస్టింగ్ యొక్క రిజల్ట్ అనేది రాంగ్గా వస్తుంది అన్నమాట. సో దానివల్ల ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క షీల్డింగ్ అనేది ఆ యొక్క సిగ్నల్ని రిమూవ్ చేసేసి అవుట్పుట్ వేఫాము క్లీన్గా ఉండేలా చేస్తుంది అన్నమాట. ఈ షీల్డింగ్ అనేది ప్రొవైడ్ చేయడం వల్ల ఏదైతే ఆ నాయిస్ కానీ హార్మోనిక్స్ ఉంటుందో దాన్ని రిమూవ్ చేసేసి నాకు వచ్చే అవుట్పుట్ అనేది వేఫామ్ అనేది క్లీన్గా ఉండేలా చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం ఏదైతే మెజర్ చేయాలనుకుంటున్నామో ఆ మెజర్ చేసే ఇది అనేది అక్యురసీ ఉంటుంది అన్నమాట. మనం ఏదైతే మెజర్ చేయాలనుకుంటున్నామో ఆ మెజర్మెంట్ అనేది అక్యురసీ ఉంటుంది. సో జనరల్గా మనకి ఏంటంటే ఈ రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ జనరేటర్లు మనకు మెగా హెడ్జెస్, గగా హెడ్జెస్ రేంజ్లో పనిచేస్తుంది అన్నమాట. దీని యొక్క రేంజ్ అనేది మెగా హెడ్జెస్, గగా హెడ్జెస్లో ఉంటుంది. ఇప్పుడు స్మాల్ ఇన్ఫర్మేషన్ ఏమవుతుందంటే నాకు ఈ రేంజ్లో పనిచేసేటప్పుడు మనకు ఏదన్నా స్మాల్ ఇంటర్ఫరెన్స్ అనేది ఎగ్జిస్ట్ అయింది అనుకోండి, ఈ మెగా హెడ్జెస్, గిగా హెడ్జెస్ రేంజ్లో పనిచేస్తుంది కదా, ఏదైనా స్మాల్ ఇంటర్ఫరెన్స్ ఎగ్జిస్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే నాకు ఈ ఫ్రీక్వెన్సీ అనేది డ్రిఫ్ట్ అవుతుంది, అంటే డిస్టర్బ్ అవుతుంది. దాంతో పాటుగా యాంప్లిట్యూడ్ అనేది కూడా చేంజ్ అవుతుంది అన్నమాట. సో
సో అలా అప్పుడు నాకేమవుతుందంటే ఈ యొక్క ఇంటర్ఫెరెన్స్ వల్ల నాకు టోటల్ సిస్టమ్ అనేది కొలాప్స్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేస్తారంటే ఈ లోపల షీల్డింగ్ ఏదైతే ఉంటుందో ఆ షీల్డింగ్ ఇన్నర్ సైడ్ ఉండే అట్మాస్ఫియర్కి దాన్ని మనం ఏం చేస్తారంటే కాన్స్టెంట్గా ఉండేలా చూసుకుంటాం. ఆ కాన్స్టెంట్గా ఉండేలా చూసుకుంటే అప్పుడు నాకేమవుతుంది, మనం మెజర్ చేసే వాల్యూ అనేది అక్యురేట్గా ఉండేదానికి పాసిబిలిటీ ఉంటుంది. అది ఇంకోటి ఏంటంటే ఈ యొక్క హై ఫ్రీక్వెన్సీని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అన్నమాట. హై ఫ్రీక్వెన్సీస్ని ఇంప్రూవ్ చేసేలా చేస్తాం. ఈ షీల్డింగ్ యూస్ చేసుకోవడం వల్ల హై ఫ్రీక్వెన్సీ మెజర్ చేసేటప్పుడు హై ఫ్రీక్వెన్సీస్లో దాని యొక్క వర్కింగ్ కండిషన్ మనం ఇంప్రూవ్ చేయొచ్చు. ఎలా ఇంప్రూవ్ చేస్తాము అంటే ఈ యొక్క హై ఫ్రీక్వెన్సీస్లో ఏదైతే ఉంటుందో మనం యూస్ చేస్తామో దీన్ని అక్కడ ఒక కెపాసిటివ్ లేదా ఇండక్టివ్ దాన్ని యూస్ చేసుకుంటాం. ఒక కెపాసిటివ్ కానీ ఇండక్టివ్ కప్లింగ్ అనేదాన్ని మనం యూస్ చేసుకుంటాం. దానివల్ల ఏమవుతుందంటే నాకు ఇది ఎఫెక్టివ్గా వర్క్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, సిగ్నల్ అనేది నాకు స్టేబుల్గా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఒక ఎక్విప్మెంట్ యొక్క లైఫ్ టైంని ఇంక్రీజ్ చేసుకోవడానికి కూడా అది ఏమవుతుందంటే ఈ షీల్డింగ్ అనేది దానికి యూస్ చేసుకుంటాం అన్నమాట. ఒక ఎక్విప్మెంట్ యొక్క లైఫ్ టైం ఇంక్రీజ్ చేసుకోవడానికి కూడా నాకేమవుతుందంటే ఈ షీల్డింగ్ అనేది యూస్ చేసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టెప్ బై స్టెప్ పాయింట్ అనేది నోట్ చేసుకుందాం. ఇప్పుడు దాన్ని నేను జస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను నీకు. ఇప్పుడు ఏంటంటే పాయింట్ టు పాయింట్ నోట్ చేసుకుందాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే నాకు ప్రివెంట్ ఎక్స్టర్నల్ ఇంటర్ఫరెన్స్. ప్రివెంట్స్ ఎక్స్టర్నల్ ఇంటర్ఫరెన్స్. మనకు ఎక్స్టర్నల్ ఇంటర్ఫరెన్స్ అంటే ఏం చెప్పినాను నేను, టీవీస్ కానీ వైఫై కానీ లేదనుకుంటే పవర్ లైన్స్ కానీ ఇలాంటి వాటి వల్ల వచ్చే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫరెన్స్ వల్ల డిస్టర్బ్ అవ్వడం. ఓకే, దాన్ని మనం ఓవర్కమ్ చేసుకోవడం అన్నమాట. సో దీన్ని మనం ప్రివెంట్స్ ఎక్స్టర్నల్ ఇంటర్ఫరెన్స్ అంటాం. సో ఇక్కడ నాకేంటంటే ఈ యొక్క రేడియో ఫ్రీక్వెన్సీ సర్క్యూట్స్ అనేటివి చాలా సెన్సిటివ్గా ఉంటాయి. సో ఆర్ఎఫ్ సర్క్యూట్స్ ఆర్ sensitive to electromagnetic interference. Electromagnetic interference. ఓకే, దీన్ని మనం ఏమంటామంటే ఈఎంఐ అంటాం, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫరెన్స్. సో ఇది ఎక్కడి నుంచి అంటే ఫ్రమ్ నియర్ బై డివైజెస్, ఫ్రమ్ నియర్ బై డివైజెస్ లైక్ మొబైల్ ఫోన్స్, వైఫై, పవర్ లైన్స్, టీవీస్, ఇవన్నీ అన్నమాట. సో ఎక్సెట్రా. ఓకే, ఇప్పుడు ఈ యొక్క షీల్డింగ్ అనేది ప్రొవైడ్ చేసుకోవడం వల్ల నాకేమవుద్ది అంటే నాకు దీన్ని మనం ఈ యొక్క ఎక్స్టర్నల్ ఇంటర్ఫరెన్స్ ప్రొవైడ్ చేసుకోవచ్చు. సో షీల్డింగ్ బ్లాక్స్ unwanted external radio frequency signals from mixing with the generator's output. ఓకే, నెక్స్ట్ ఏంటంటే సెకండ్ పాయింట్ ఏంటంటే నాకు reduces internal leakage. Reduces internal leakage.
ఇంటర్నల్ లీకేజ్ అనేది ఎట్లా ఉంటుందంటే నాకు ఇక్కడ చూడండి డిఫరెంట్ బాక్సెస్ అనేవి ఉంటాయన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సెక్షన్ అనుకోండి, ఇది ఒక సర్క్యూట్ అనుకోండి. మనం చేసే షీల్డింగ్ అనేది ఈ యొక్క సర్క్యూట్లో మాత్రం ఉండాలి. ఇలా మనం షీల్డింగ్ ప్రొవైడ్ చేయకపోతే ఏమవుద్దంటే ఇలా ఉందనుకోండి, ఇంకో సర్క్యూట్ ఇలా ఉందనుకోండి. ఇప్పుడు నాకు షీల్డింగ్ అనేది ఇది ఒక ఎక్విప్మెంట్, ఇది ఒక సర్క్యూట్ తీసుకుంటే ఈ షీల్డింగ్ అనేది ఇది, ఈ షీల్డింగ్ అనేది నేను ప్రొవైడ్ చేయలేదనుకోండి, అప్పుడు నాకేమవుద్ది, ఈ యొక్క సర్క్యూట్లో ఉండే రేడియో ఇంటర్ఫరెన్స్ అనేది ఈ యొక్క సర్క్యూట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. వితౌట్ ఇలా ఉంటే ఏమవుద్దంటే నాకు ఇదొక సర్క్యూట్ అనుకోండి, ఈ యొక్క రేడియో ఇంటర్ఫరెన్స్ అనేది ఇలా ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నమాట. అలా కాకుండా ఇలా షీల్డింగ్ నేను ప్రొవైడ్ చేసుకోవడం వల్ల మాకు ఏమవుద్దంటే నాకు డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది అనదర్ సర్క్యూట్ అనేది. ఓకే, సరే. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే వితౌట్ ప్రాపర్ షీల్డింగ్, parts of the radio frequency signal can leak into other sections of the device, causing feedback. దీనివల్ల ఏమవుతుంది నాకు డిస్టార్షన్ ఆర్ ఇన్స్టెబిలిటీ. సో metal shielding compartments confine the signal to its intended path. Metal shielding compartments confine the signal to its intended path. ఓకే, ఇంటెండెడ్ పాత్. నెక్స్ట్ ఏంటంటే నాకు థర్డ్ పాయింట్, ఇదేం చేస్తుంది, ఈ యొక్క షీల్డింగ్ అనేది ఏదైతే మన సిగ్నల్ ఉంటుందో దాన్ని ప్యూరిటీగా మెయింటైన్ చేస్తుంది. కాబట్టి థర్డ్ పాయింట్ ఏంటంటే నాకు మెయింటైన్స్ signal purity. సో ఇక్కడ నాకేంటంటే ఏదైతే ఆర్ఎఫ్ సిగ్నల్ జనరేటర్ అనేది మనం జనరల్గా ఎందుకు యూజ్ చేస్తామంటే టెస్టింగ్ పర్పస్ కోసం. ఏం టెస్ట్ చేస్తాము, రిసీవర్స్ టెస్టింగ్. సో కాబట్టి ఫస్ట్ ఆ పాయింట్ అది. ఆర్ఎఫ్ జనరేటర్స్ are often used for testing sensitive receivers. Any unwanted noise or
harmonic interference. Any unwanted noise or harmonic interference can produce wrong test results. Wrong test results. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, షీల్డింగ్ హెల్ప్స్ కీప్ ది అవుట్పుట్ waveform clean and free from spurious signals. నెక్స్ట్ ఏంటంటే ఇంప్రూవ్ మెజర్మెంట్ అక్యూరసీ. ఇది ఏం చేస్తుందంటే మెజర్మెంట్ అక్యూరసీని ఇంప్రూవ్ చేస్తుంది. ఏం ఇంప్రూవ్ చేస్తుంది? ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఇంప్రూవ్స్ మెజర్మెంట్ అక్యూరసీ. సో ఇంప్రూవ్స్ మెజర్మెంట్ అక్యూరసీ ఏం ఇంప్రూవ్ చేస్తుంది అంటే ఇది, సో జనరల్గా మనం ఏమనుకున్నాం, ఈ యొక్క రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ జనరేటర్ అనేది మెగాహెర్ట్జ్ గిగాహెర్ట్జ్ రేంజ్లో ఇది వర్క్ అవుతుంది. సో కాబట్టి ఆ యొక్క రేడియో ఫ్రీక్వెన్సీస్ అనేటివి ఏదైనా స్మాల్ ఇంటర్ఫరెన్స్ ఎగ్జిస్ట్ అయినా కానీ ఇది డిస్టర్బ్ అవుతుంది. దానివల్ల నాకు ఫ్రీక్వెన్సీ డిస్టర్బ్ అయ్యి దానికి యాంప్లిట్యూడ్ అనేది వేరియేషన్ అవుతుంది, ఫ్రీక్వెన్సీ అనేది డ్రిఫ్ట్ అవుతుంది అని చెప్పాం. సో కదా, సో దాన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి షీల్డింగ్ అనే దాన్ని ప్రొవైడ్ చేసుకుంటాం అన్నమాట ఇన్సైడ్. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, నాకు ఇన్సైడ్ అనేది కన్సిస్టెంట్గా ఉంటుంది అన్నమాట రీడింగ్ అనేది. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తారంటే మనం ఈ పాయింట్ వెన్ వర్కింగ్ ఇన్ ద megahertz or gigahertz range, even small interference can cause frequency drift. దానివల్ల నాకేమవుతుందంటే ఫ్రీక్వెన్సీ డ్రిఫ్ట్ అవుతుంది, ప్లస్ దానికి యాంప్లిట్యూడ్ అనేది వేరీ అవుతుంది. ఆర్ యాంప్లిట్యూడ్ వేరియేషన్ సో ఇప్పుడు నాకేం చేస్తాం మనం, షీల్డింగ్ stabilizes the environment inside the device for consistent readings. ఓకే, నెక్స్ట్ ఏంటంటే రెగ్యులర్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇదేమవుతుంది అచీవ్ చేస్తుంది. కాబట్టి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే నాకు మీట్స్ regulatory requirements
రిక్వైర్మెంట్స్. సో ఇదేం చేస్తామంటే మనం ఇందులో devices that generate radio frequency signals must comply with EMC or EMI regulations. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, షీల్డింగ్ prevents accidental radiation that could interfere with other electronics. ఓకే. సో దీంతో పాటుకు మనకు ఇంక సమ్ మోర్ పాయింట్స్ కూడా చెప్పచ్చు. అంటే ఏంది, సో జనరల్గా షీల్డింగ్ ఈజ్ మేడప్ ఆఫ్, సో జనరల్లీ షీల్డింగ్ ఈజ్ మేడప్ ఆఫ్ కాఫర్ ఆర్ అల్యూమినియం. ఓకే. సో అదేవిధంగా ఈ షీల్డింగ్ యూస్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే నాకు ఎక్విప్మెంట్ యొక్క లైఫ్ స్పాన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇట్ విల్ ఇంప్రూవ్ ది ఎక్విప్మెంట్ లైఫ్ స్పాన్. అది కూడా ఆ పాయింట్ కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. సో ఇది ఒక రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ జనరేటర్కి షీల్డింగ్ ప్రొవైడ్ చేసుకోవడం వల్ల మనకున్న అడ్వాంటేజెస్. సో దాన్ని ఎందుకు యూస్ చేయాలి అంటే ఇదన్నమాట. సో ఆల్ ఆఫ్ యూ క్లియర్. సో అందరికి అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఓకే, థ్యాంక్ యూ.